వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏ విభాగానికైనా ఒక పరిభాష ఉంటుంది. ఆ పరిభాషలో ప్రాముఖ్యత సాధిస్తే ఆ విభాగంలోని లోటుపాట్లు అన్నీ తెలుసుకున్నట్లే. కోడింగ్ అయినా, డీకోడింగ్ అయినా, ట్రాన్స్క్రిప్షన్ అయినా, మరి ఏదైనా సరే మెడికల్ టర్మినాలజీ అటువంటి అంశాలపైన ఈరోజు మనతో చర్చించడానికి శైలజ గారు 17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి ప్రజెంట్ ఆ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నటువంటి మేడం అంతా ఉన్నారు. మేడంతో వారు మాట్లాడి అసలు ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి, కోడింగ్, డీకోడింగ్, మెడికల్ స్క్రైబ్, అసలు ఈ అంశాల గురించి ఒక క్లారిటీ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అసలు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్లో ఎలా వెళ్తారు, అసలు దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, ఎటువంటి క్వాలిఫికేషన్స్తో వెళ్ళాలి, అసలు ఎవరు దానికి అప్రోచ్ అవుతారు, తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే దీనికి క్రేజ్ బాగా ఉంది మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనే ఫీల్డ్కి. సో మీ 17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఉన్నారు అని చెప్తున్నారు. ఆ ఫీల్డ్లో ప్రెజెంట్ కూడా మీరు వర్క్ చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్గా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ బెనిఫిట్స్ కూడా దీంట్లో బాగా ఉన్నట్టు తెలుస్తుంది. సో మాకు ఒక క్లారిటీ కావాలి మేడం, వాట్ ఈస్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్? ఎస్ మేడం, మనం ముందు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఆర్సీఎం అనే దాని గురించి తెలుసుకోవాలండి. ఆర్సీఎం అంటే రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్. అమెరికాలో ఏంటంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుందండి. వాళ్ళు ఇన్సూరెన్స్ ద్వారానే పే చేస్తారు. ఆ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి పేమెంట్ వెళ్ళాలి అంటే ఈ ఆర్సీఎం అనేది మెయిన్ క్రూషియల్ పాయింట్ అండి. ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ తోటి మనము ఫిజిషియన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మెడికల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం. ఆ ప్రిపేర్ అయిన డాక్యుమెంట్ సెకండ్ స్టెప్ మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. అక్కడ వీళ్ళు ఆ డాక్యుమెంట్ని తరోగా చెక్ చేసి ఏ డిసీజ్కి ఏ కోడ్స్ అప్లై చేయాలి, ఏ ప్రొసీజర్ సర్జరీస్ కానీ ఏ ప్రొసీజర్స్కి ఏ కోడ్స్ అప్లై చేయాలనేది అప్లై చేసేసి నెక్స్ట్ డిపార్ట్మెంట్ మెడికల్ బిల్లింగ్ అండి, థర్డ్ డిపార్ట్మెంట్, దానికి ప్రాసెస్ చేస్తారు. మెడికల్ బిల్లింగ్లో వీళ్ళు ఏ కోడ్కి ఎంత అమౌంట్ శాంక్షన్ చేయాలనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ అమౌంట్ శాంక్షన్ అయింది వీళ్ళకి ప్రాసెస్ అవుతుంది. సో ఈ 3 ప్రాసెస్ ద్వారా మనకి పేమెంట్ అనేది వెళ్తుంది. సో అసలు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఈ జాబ్ రోల్ ఎలా ఉంటుంది మేడం? ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్లో ఏంటంటే మేడం, అమెరికన్ డాక్టర్స్ మనకి ఒక వాయిస్ మెసేజ్ పంపిస్తారు. ఇందులో ఏముంటుందంటే పేషెంట్ డీటెయిల్స్, పేషెంట్ చీఫ్ కంప్లైంట్, సో అండ్ సో ట్రీట్మెంట్ అండ్ డిశ్చార్జ్ సమ్మరీ, ఇవన్నీ కూడా మనకి ఒక వాయిస్ ద్వారా పంపిస్తారు మనకి. ఆ డీటెయిల్స్ అన్నీ మనము క్యాప్చర్ చేసి ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మెడికల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం. ఆ మెడికల్ డాక్యుమెంట్ని మళ్ళీ మనం ఫిజిషియన్కి పంపిస్తాం. ఇదంతా కూడా త్రూ ఆన్లైనే అవుతుందండి. అంటే దీనికి ఇప్పుడు మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలంటారా? దీన్ని ఎవరైనా చేయొచ్చా ఈ వర్క్? అంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కొంచెం సపోర్ట్ ఉంటుందండి. మెడికల్ టర్మినాలజీలో వీళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. సో మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి, అదేం ప్రాబ్లం లేదు. మనకి ట్రైనింగ్లో అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ట్రైనింగ్లో మనకి మెడికల్ టర్మినాలజీ, ఇంగ్లీష్ గ్రామర్ అండ్ టైపింగ్, ఈ 3 మీద మనకి ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ అనేది 3 మంత్స్ ఉంటుంది. ఈ 3 మంత్స్లో పర్ఫెక్ట్గా ట్రైనింగ్ అయిపోయి నెక్స్ట్ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఎలా ఉంటుంది మేడం, వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుందా స్టార్టింగ్ నుంచి, లేకపోతే ఒక 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ ఆఫ్లైన్ వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుందా, డైరెక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్కే వెళ్ళిపోవడమా? డైరెక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది మేడం, కానీ ఫస్ట్ ఒక 1 ఇయర్ అయితే మనం ఆఫ్లైన్ చేస్తే మనకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి మనకి సపోర్ట్ ఉంటుంది ఆఫ్లైన్ అయితే. ఓకే. ఆన్లైన్ అయితే అంతగా మనకి సపోర్ట్ ఉండదు. సో నేనేం చెప్తాను అంటే ఫస్ట్ 1 ఇయర్ అయితే ఆఫ్లైన్ తీసుకోమని చెప్తాను. వన్స్ మనం పర్ఫెక్ట్ అయిపోతాం, మనకి ఎవరు సపోర్ట్ అక్కర్లేదు అప్పుడు. నెక్స్ట్ మనం ఆన్లైన్కి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అన్నారు మేడం, అంటే కన్వర్జేషన్ డాక్టర్కి పేషెంట్కి అసలు ఈ కన్వర్జేషన్ అనేది ఎలా ఉంటుంది, మీడియేటర్గా ఎవరు ఉంటారు దీనికి, కొంచెం అది మాకు క్లారిటీగా. యాక్చువల్గా ఇప్పుడు పేషెంట్ మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాట్ ఈజ్ యువర్ చీఫ్ కంప్లైంట్ అన్ని డీటెయిల్స్ అన్నీ మనకి కలెక్ట్ చేస్తారు డాక్టర్. కలెక్ట్ చేసిన తర్వాత వన్స్ పేషెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన డీటెయిల్స్ అన్ని ఈయన ఆడియోలో రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసిన ఆడియోని మనకి సెండ్ చేస్తారు. ఓకే. మనం ఆడియోని ప్లే చేసుకుంటూ ఆ ఫిజిషియన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మేడం, ఆయనకు మనకి టెంప్లెట్ సెట్ చేస్తారు. ఆ టెంప్లెట్ ప్రకారం ఆ ఫిజిషియన్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ, అంటే ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ పేషెంట్ నేమ్ మెన్షన్ చేయొద్దు అంటారు. వాళ్ళకి హిపా అని ఒక రూల్ ఉంటుంది, పేషెంట్ నేమ్ మెన్షన్ చేయకూడదు. కొంతమంది డాక్టర్స్ ఓకే యూ కెన్ మెన్షన్ పేషెంట్ నేమ్. అలా ఆయన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవుతూ
డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. ఇప్పా అన్నారు అంటే ఏంటి మేడం ఆ రూల్ ఏంటి? అంటే ఇది పేషెంట్ సేఫ్టీ మేడం. ఓకే. పేషెంట్ డీటెయిల్స్ మనం ఎవరికి రివీల్ చేయకూడదు. అచ్చా అచ్చా. ఈవెన్ మనం ఈ జాబ్లో జాయిన్ అప్పుడు మనకి హిపా అగ్రిమెంట్ సైన్ చేయించుకుంటారు. పేషెంట్ సేఫ్టీ అనమాట. పేషెంట్ డీటెయిల్స్ మనం ఎక్కడ కూడా లీక్ చేయకూడదు. ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్ ఇది. అచ్చా. సో ఈ ట్రాన్స్క్రిప్షన్ రోల్ ఏదైతే ఉందో మేడం, అంటే దీనికి ఇప్పుడు కోచింగ్కి వెళ్ళాలంటే సరైన మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఐఎమ్ నాట్ ఎంబీబీఎస్ స్టూడెంట్, అసలు ఆ నాలెడ్జే లేదు నాకు. నేను ఎలాంటి కోచింగ్ తీసుకోవాలి, దాని పీరియడ్ ఆఫ్ టైం ఎలా ఉంటుంది, ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే ఎన్ని అంటే 1 year 6 monthsలో నేను దాంట్లోకి ఎంటర్ అవ్వచ్చా, ప్లేస్మెంట్ అనేది నాకు ఎంత త్వరగా వస్తుంది వితౌట్ ఎనీ మెడికల్ బ్యాక్గ్రౌండ్? వితౌట్ ఎనీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ట్రై చేయొచ్చండి. ఫస్ట్ మీకు 3 months ట్రైనింగ్ ఉంటుంది. ఈ 3 months ట్రైనింగ్లో మీకు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ చేత మెడికల్ టర్మినాలజీ మొత్తం కూడా ట్రైనింగ్ ఇప్పిస్తారు మేడం. అండ్ ఇంగ్లీష్ గ్రామర్ మీద ఏంటంటే యూఎస్ మనం ఇప్పుడు వాడుకలో ఉన్నది బ్రిటిష్ ఇంగ్లీష్, కానీ మనం వర్క్ చేసేది అమెరికన్ ఇంగ్లీష్ మీద. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మేడం, స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కలర్ స్పెల్లింగ్, మన ఇంగ్లీష్లో కలర్ COLOUR అని రాస్తాం, కానీ అమెరికన్ ఇంగ్లీష్లో COLOR అని రాస్తారు. అలా స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి మేడం స్పెల్లింగ్స్. వాటి మీద అమెరికన్ మెడికల్ టర్మినాలజీ మీద మనకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు, ఇంక్లూడింగ్ టైపింగ్ మేడం. ఎందుకంటే టైపింగ్ స్పీడ్ ఉంటే మనకి ప్రాసెస్ చేసే టైము తొందరగా అయిపోతుంది. సో ఈ మూడింటి మీద మనకి 3 months ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయొచ్చండి. అంటే 3 months కోచింగ్ ఇస్ ఎనఫ్ అంటారు? చాలా ఎనఫ్ అండి. కొంతమంది 1.5 monthsలోనే ఫినిష్ చేస్తారు. అచ్చా. అండ్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. మేడం ఇప్పుడు ఇది యుఎస్ అంటున్నారు, యుఎస్ బేస్డ్ కంపెనీస్కి మనకి ఇండియాలో చాలా క్రేజ్ ఉంది ఇప్పుడు ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనేది. ఎక్కడ చూసి చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా మేల్ కానీ ఫీమేల్ కానీ బయటకు వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు. అంటే యుఎస్ అక్కడి నుంచి ఉన్నటువంటి కంపెనీస్ మన ఇండియాకి ఇంత క్రేజ్ ఉంది కదా దీని మీద, అంటే మనం బయట అక్కడికి కూడా వెళ్ళి చేసుకునే ఫెసిలిటీ ఉందా? యుఎస్ కూడా వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి కూడా ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనేది చేయొచ్చా? అంటే ఇక్కడ ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి మనం అక్కడికి వెళ్ళి దీన్ని చేయాలి అంటే? ఇండియాలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలంటారు? ఇండియాలో ఎంత ఎక్స్పీరియన్స్ అని కాదు మేడం, దానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది కనుక మీరు క్లియర్ చేయగలిగితే మీరు వెళ్ళొచ్చు మేడం, యూఎస్ వెళ్ళొచ్చు. ఓకే. అండ్ వాళ్ళు మనకి ఇండియన్స్ మీద ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ ఇస్తారంటే వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ మేడం. ఇండియన్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. ఓకే. మన ఇంగ్లీష్ వాళ్ళకి చాలా బాగుంటుంది, వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. అచ్చా అచ్చా. యుఎస్ డాక్టర్స్కి. అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇండియన్స్కే ఇస్తారు వాళ్ళు. ఫైనల్గా మనం చూసుకుంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఫైనల్గా ఒక స్టూడెంట్ అప్రోచ్ అవ్వాలి అంటే దీన్ని స్టూడెంట్కి మీరు ఏం చెప్తారు, ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? ఒక స్టూడెంట్ మెడికల్ ట్రాన్స్ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నేను బయటకు వెళ్ళి చేయలేను, కొంతమంది ఎలా అంటే నేను బయటకు వెళ్ళి ఆ మూమెంట్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ కొంతమందికి చేయలేరు, అంటే షై ఉంటారు, కొంతమంది చదువు ఉన్నా కూడా వాళ్ళు బయటకు వెళ్ళి మూవ్ అవ్వలేరు. అలాంటి వాళ్ళకి ఇలాంటి కొంచెం ఇట్స్ బెస్ట్ అనమాట. అంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా చేయొచ్చు అంటున్నారు కాబట్టి, సో అలాంటి వాళ్ళకి మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఈ ఫీల్డ్లోకి వస్తే ఎలా ఉంటుంది అనేది, కెరియర్ ఎలా ఉంటుంది, శాలరీ పరంగా టోటల్గా? ఈ ఫీల్డ్లో చాలా బాగుంటుందండి గ్రోత్ అయితే. ఈవెన్ ఐఎమ్ ఆల్సో నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండి, నాకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేదు. బట్ నేను 17 years నుంచి సర్వైవ్ అవుతున్నాను ఈ ఫీల్డ్లో. ఓకే. గ్రోత్ వైజ్గా అయితే ఓకే అండి, బాగానే ఉంటుంది. అండ్ నేను ఫస్ట్ 1 year ఆఫీస్కి వెళ్ళాను. ఆఫ్టర్ 2nd year ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ 16 years. చేసే వర్క్ ఏంటి మేడం మీరు? ప్రెసెంట్ నేనైతే మెడికల్ స్క్రైబ్ స్పెషలిస్ట్గా చేస్తున్నానండి. ప్రీవియస్లీ ఐ వర్క్డ్ యాజ్ ఏ ట్రాన్స్క్రిప్షనిస్ట్. ఓకే. స్క్రైబ్ అంటే ఏంటంటే అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ మేడం. ఫైనల్గా ఏంటంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనేది మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు, ఎవరైనా కూడా జస్ట్ 3 months కోచింగ్ తీసుకుంటే దాంట్లోకి వెళ్ళి మనం స్టెప్ ఇన్ అయిపోవచ్చు. 3 months కోచింగ్ మనకి కూడా కొంచెం లర్నింగ్, మనకి ఇంట్రెస్ట్ ఉండాలండి, మనం చేయగలం, మనం నేర్చుకోగలం. ఓకే. మనకు అందులో గ్రిప్ లేదు, మెడికల్ టర్మ్ అనేది గ్రిప్ లేదు, కానీ మనమైతే కొంచెం ఎంతూజియాజం ఇంట్రెస్ట్ తోటి నేర్చుకోవాలి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి ఇందులో. మెయిన్ ఏంటంటే 1 year ఈజీ మేడం, మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాం. స్టార్టింగే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోకుండా ఒక 1 year ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే మనం ఎవరి మీద ఏ సపోర్ట్ మనకు లేదు, అక్కర్లేదు, ఓన్గా మనం వర్క్ చేయగలం అని మనకు కాన్ఫిడెన్స్ ఉంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తారు. ఓకే. సో మేడం ఫైనల్గా శైలజ గారు అయితే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎవరైనా చేయొచ్చు, కోచింగ్ ఈజీగా 3 months కోచింగ్ తీసుకుంటే అందులో స్టెప్ ఇన్ అయిపోవచ్చు. ఇంకా యుఎస్ బేస్ నుంచి మనకు వస్తాయి కాబట్టి ఇంట్లో ఉండి కూడా దీన్ని చక్కగా హౌస్ వైఫ్స్ కూడా వర్క్ చేసుకునే ఫెసిలిటీస్ ఉంది అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్.